ఎందుకు కొట్టారు బాబాయ్? ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నా గాని సమాధానం చెప్పట్లేదు. నాకు చెప్పలేదు, మేడంకి చెప్పలేదు. ఇట్లా కొట్టారు. మనకు చెడ్డ పేరు కదా! ఎందుకు కొట్టారో కనుక్కుందాం అని చెప్పేసి అన్నాడు. అన్నాక ఆ పెద్దాయన కనపర్తి ఎంట్రన్స్‌లో ఆపాడు కార్లు. ఏందయ్యా మేడంతో వచ్చేవాళ్ళని కొట్టారంటే, ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు. ముందు కారులో ఉన్నోళ్ళు కాదు కొట్టింది. ఆ కారులో ఉన్నోళ్ళని ఆయనకి తెలియక ఆ కారులో ఉన్నోళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు కొట్టినోళ్ళు వేరే మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు. అందరూ కారు దిగి ఎవరైతే ఆ అబ్బాయి మీద దాడి చేశారో ఆరెగి శివ, షాలు కొట్టింది ఫస్ట్ ఆ అబ్బాయిని. ఆళ్ళిద్దరూ పిల్లి రాజేషు, ముత్యాల కళ్యాణు, చిట్టెం ప్రసాదు, చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు. ఒక్కసారిగా వచ్చి ఆళ్ళ మీదకి చేయి చేసుకున్నారు. ఏంటి మమ్మల్ని ఆపి అడుగుతున్నారు. కొడతాం మీకెందుకు అని చెప్పేసి ఆళ్ళ మీద దాడి చేశారు. ఆళ్ళ మీద ఇట్లా గొడవ జరుగుతుంది. ఇంకా ఈళ్ళ మీద చేసేసరికి వాళ్ళోళ్ళొచ్చి వాళ్ళు తిరగమల్లారు. ఈళ్ళు కొట్లాట జరుగుతుంది. కొట్లాట జరుగుతా ఆ పెద్దాయన తలపాగలు కొట్టారు. కర్ర తీసుకొని జెండా కర్ర పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారో పెద్దాయన ఆ పెద్దాయన తలపాగలు కొట్టారు. నేను ఇంక అరుస్తా అడ్డం తీస్తా ఉంటే చలపతి రాంబాబు వచ్చి నన్ను కూడబట్టుకుని ఆంతులు లాగి నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది చంపితే సగం గోల పోద్ది. జిల్లాలో నీ వల్లే జరుగుతుంది. జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంక కొంచెం లంబూతులు అంతా చండాలంగా తిట్టాడు. ఈ అమ్మ అది బూతులంతా తిట్టాడు. అందరూ విన్నారు. అక్కడ ఉన్నోళ్ళు మొత్తం విన్నారు. ఆయన కొట్టిన దెబ్బకి గుండెల్లో నొప్పి వచ్చి నేను సైడ్ అట్లాగా వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగబా కారులో ఎక్కించారు నన్ను. కారులో ఎక్కించినాక కూడా నా కారు చుట్టూ వీరంగం వేస్తా తిరిగాడు చనపతి రాంబాబు. నువ్వు దిగవే బయట నీ సంగతి తేల్చుకుంటాం మేము అసలు. నీకేం పని? పార్టీలు నువ్వెవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా కారు చుట్టూ గందరగోళం చేశాడు. వీళ్ళకి నన్ను దించకుండా డైరెక్ట్ ఇంక హాస్పిటల్కి తీసుకొచ్చారు. నన్ను ఆ తల పగలగొట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కారు ఎక్కించుకొని. అది జరిగింది. చెప్పానండి పార్టీ అధిష్టానానికి హరిప్రసాద్ గారు మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను. అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను. ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము. రేపు మాట్లాడతాను ఈ విషయం గురించి. మీరు లీగల్గా వెళ్ళండి. మీ మీద చేయి చేసుకోవడం తప్పు. మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామని చెప్పి